ఇప్పుడు మంగళచండి అనే ఒక దేవత కూడా ఉందంటావు, ఆ దేవత గురించి చెప్పమని నారదుడు అడిగాడు. అప్పుడు నారాయణ చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని కార్యక్రమములకు శుభమునిచ్చేది గనక అమ్మవారికి మంగళచండిక అని పేరు. మంగళ చండిక, జగన్మాత యొక్క ఒక రూపం పేరు మంగళచండిక. ఇవన్నీ అమ్మవారి రూపాలే. అమ్మవారు ఇన్ని రూపాలు ధరించింది, ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తుంది. అందులో ఏ పని చేసినా అందులో అశుభం లేకుండా శుభమిచ్చేటటువంటి తల్లికి మంగళచండిక అని పేరు. పూజ్య యా వర్తతే చండీ మంగళోపి మహీసుత. పూర్వం మనువంశంలో, ఇది స్వయంభవ మనువు యొక్క వంశంలో మంగళుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ మంగళుడు అనే మహారాజు గారు నిత్యం కష్టాలు పడ్డాడు. కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఆయన చండికాని ఉపాసించాడు, చండీ దేవతను ఉపాసించాడు. అప్పుడు చండీ దేవత ఆ మంగళ మహారాజు గారికి సకల శుభాలు ఇచ్చి, నీ కష్టములు తొలగించి శుభములు ఇవ్వడం వల్ల ఈ రోజు నుంచి నీ పేరు మీదుగా నేను మంగళ చండీ అని పిలువబడుతున్నాను. నా పేరు చండీ, నువ్వు మంగళుడివి, నీకు మంగళం ఇచ్చాను, అమంగళం తొలగించాను, నీ పేరు నా పేరు కలిపి ఈ రోజు నుంచి నేను మంగళ చండీ అని పిలువబడుతున్నానని చెప్పింది సుస్పష్టంగా. మంగళో మనువంశశ్చ సప్తద్వీప ధరాపతి తస్య పూజ్య అభీష్టదేవి తేన మంగళ చండిక. మనువంశములో పుట్టిన మంగళుడనే రాజుగారి చేత పూజలు అందుకొని ఆయనకి అమంగళాలు తొలగించి శుభములిచ్చి ఆయన పేరు మీదుగా మంగళ చండిక అయ్యింది. ఈ మంగళ చండిక యొక్క ఆవిర్భావం చెబుతున్నా విను. ఈవిడ పార్వతీదేవి శరీరం నుంచి పుట్టిన ఆవిడ, అమ్మవారు దుర్గాదేవి నుంచి పుట్టిన ఆవిడ. దుర్గా, పార్వతి, ఉమా, కాత్యాయని, చండి ఇవన్నీ పార్వతి యొక్క పేర్లు. ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొంతకాలానికి త్రిపురులు అని ముగ్గురు రాక్షసులు భూలోకాన్ని ఆక్రమించారు. వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ మెచ్చుకుని త్రిపురాసురులారా మీకు ఏం కావాలో కోరుకోండి అంటే, మాకు 3 నగరములు కావాలి. ఈ నగరములు నీళ్లల్లో, నేల మీద, ఆకాశంలో, అగ్నిలో ఎక్కడైనా తిరగాలి. ఈ 3 పట్టణములు ఎక్కడ పడితే అప్పుడు క్షణాల్లో వెళ్ళగలిగి ఉండాలి. మాకు చావంటూ వస్తే ఈ 3 పురములు ఒకే కక్షలోకి రావాలట. ఈ 3 పురములు ఒకే గీతలోకి వచ్చాక అప్పుడు రథం కాని రథంలో కూర్చుని ఈశ్వరుడు అస్త్రం కాని అస్త్రంతో మమ్మల్ని కొడితే మాత్రమే మేము చావాలి అని వరం కోరారు. దాంతో బ్రహ్మదేవుడు మయుడిని పిలిచాడు. వాడు ముగ్గురికి 3 పట్టణాలు నిర్మాణం చేయమన్నాడు. ఒకటి ఇనప పట్టణం, ఒకటి వెండి, ఒకటి బంగారం, ఇలా 3 నగరాలు నిర్మాణం చేసి ఇచ్చాట. ఆ నగరాలలో భూమి మీద ఉండవు, మన గుంటూరు, విజయవాడ ఇలా ఉండవు. ఆకాశంలో తిరుగుతూ ఉండేవి. ఎప్పుడు ఓ చోట ఉండేవి కదట, నిలకడగా ఉండవట. ఈ 3 ఒకే లైన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎవరిలో కొడితే అవి వస్తాయట, పోతాయట. అవి ఎప్పుడు ఒక చోట ఉండవు. ఓసారి నీళ్లలో ఉండేది, ఓసారి అంతరిక్షంలో ఉండేది, ఓసారి భూమి మీద ఉంటే ఒక్కోసారి అగ్నిలో ఉండేది. 3 తొలవ చోట తిరుగుతూ ఉండేది. ఈ 3 పట్టణాలలో సకల సుఖాలు ఏర్పాటు చేశాడు మయుడు. హాయిగా సుఖంగా పట్టణాల్లో ఉండేవారు వాళ్ళు. వాడు పరమ దుర్మార్గులు లోకాలను నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళని చంపాలి. అందుకని దేవతలంతా శివుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర రక్షించు రక్షించు, త్రిపురాసురుల నుంచి మాకు విముక్తి కలిగించు, పరమధర్మార్గులైన త్రిపురులు లోకాలని నాశనం చేస్తున్నారు, త్రిపురులను కూల్చి మమ్మల్ని కాపాడమనగానే శివుడు వీళ్ళంత తేలిగ్గా చవరు, వీళ్ళని చంపడానికి పెద్ద తతంగం ఉంది అని వెంటనే ఏం చేశాట, మేరు పర్వతమును రథముగా చేశాడు. బ్రహ్మని పిలిచి మేరు పర్వతాన్ని రథంగా మార్చాడు. చక్రాలు, ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు. ఒకడు గుండ్రంగా ఉంటాడు, ఒకడేమో కోణాకారంలో ఉన్నాడు. అప్పుడు చంద్రుడు ఓ చక్రం డౌను, ఓ చక్రం ఎత్తు. మేరు పర్వతం రథం. ఇంకా గుర్రాలు, 4 వేదములు 4 గుర్రములు చేశాడు. పక్కములు, ఆదిశేషుడు వాసికి ఈ పాముల్ని పిలిచి వాసుకిని ఆదిశేషుడిని గుర్రాలకి కళ్ళెములుగా పక్కములుగా మార్చాడు. ఇంకా సారథి, బ్రహ్మ రావోయ్ కమాన్, ఈ రథం మీద కూర్చుని రథం తోలన్నట్ట. బ్రహ్మంతటి వాడు సారథి. ఇంకిప్పుడు ధనుస్సు. అందుకని ఆయన ఏం చేశాడు, మొత్తం భూమిని మేరువుని కలిపి ఓంకారాన్ని అందులో కలిపి, ఇటు ఓంకారం మేరు పర్వతం యొక్క శక్తి, భూమి శక్తి మూడింటితో కలిపి ఒక గొప్ప ధనుస్సు తయారు చేశాడు. అది ప్రణవ ధనుస్సు, ప్రణవో ధనువు. ఇప్పుడు మరి దానికి బాణము, అల్లితాడు, అల్లెత్రాడుగా కర్కోటకుడిని పావుని పిలిచాడు. ఆ పావుని ధనుస్సుకి తాడుగా పెట్టాడు. విష్ణువుని పిలిచాడు. స్వామి నారాయణ, దీనికి నువ్వు అస్త్రంగా మారన్నాడు. నారాయణుడు అస్త్రం అయ్యాడు. అది నారాయణ అస్త్రం.
అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ రథం ఆకాశంలో ఎగరాలి. ఎగిరిన తర్వాత 3 నగరములను ఒక్క కక్షలోకి తీసుకురావాలి, అప్పుడు కొట్టాలి. అందుకని రథమా పైకి ఎగిరన్నాడు శివుడు. అది పైకి ఎగిరిందిగా. అప్పుడు ఏం చేశారు ఈ త్రిపురాసురులు? వాళ్ళకు గొప్ప శక్తి ఉంది. ఆ శక్తితోటి ఆకాశంలోకి ఎగిరిన శివుడి యొక్క రథం డబ్బులు కింద కూలిపోగాక అన్నారట. వాళ్ళు కూడా అమ్మవారు ఉపాసకులు. అమ్మవారి శక్తి వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు ఒకప్పుడు అమ్మవారిని 9 మంగళవారములు పూజించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై మీకేం కావాలంటే మా ఎదురుగుండా కనపడిన ఏ విమానమైనా మేము అలా సంకల్పించగానే కుప్ప కూలిపోవాలన్నారు వాడు. తపస్తు అన్నది ఆవిడ. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన వరాన్ని శివుడి మీద ప్రయోగించారు. శివుడి భార్య దగ్గర పొందిన వరం శివుడి మీద ఉపయోగించారు. అందుకనే మీ ఇళ్ళకి ఎవరైనా వస్తే భార్యామణులు భర్త గారి పిల్లకి వాడి చేతిలో పెట్టకండి. ఇప్పుడు అమ్మవారు ఇచ్చిన వరంతో వాళ్ళు ఏం చేశారు? శివుడి రథం పైకి వచ్చి మాన్నది ఎక్కడ కూలకొడుతుందోనని ఈ రథం కుప్ప కూలిపోగాక అన్నారట. పక్షులకు తీసుకొచ్చి అప్పుడు అస్త్రం వేసి కొడతాడు. అసలు ఇది పైకి లేవట్లేదు. మోకాళ్ళు ఎప్పుడు వచ్చి కింద కూలిపోయిన వాళ్ళు ఎవరైనా చికెన్ గుంజేవాళ్ళే పడిపోయారట వాళ్ళు. దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక చోట ఉన్నారు. ఎప్పుడు ఓ పక్కన బ్రహ్మ తొట్టి దగ్గర ఉన్నాడు, వెనకాతల శివుడు ఉన్నాడు, అస్త్రంగా విష్ణు ఉన్నాడు. ముగ్గురు ఇదేమిటిది, ఇంత గొప్ప రథం కూలిపోయింది, త్రిమూర్తుల రథం కూలిపోయేలా చేసిన ఈ త్రిపురాసురుడు సామాన్యులు కాదు అని ఆలోచించారట. అప్పుడు వాళ్ళకి రేఖామాత్రంగా ఒక కాంతి కనపడింది. పెద్ద కాంతి కాదు, కనపడకుండా ఉందా అంటే కనపడుతోంది. మహాకాంతి లేదు, సన్నని రేఖ, ఒక కాంతి కనపడింది. వెంటనే త్రిమూర్తులు ఆ రేఖకి నమస్కరించారు. వాళ్ళకి విషయం అర్థమయ్యింది. ఈవిడ దుర్గాదేవి. ఈ దుర్గాదేవి ఈ రాక్షసులకి వరం ఇచ్చింది. ఆ వరం వల్ల వాళ్ళు ఎంత రథం కుప్ప కూలిపోగా కన్నారు, అది కూలిపోయిందని గ్రహించి వెంటనే ముగ్గురు ఏం చేశారట, అమ్మకి నమస్కరించారు. బ్రహ్మ విష్ణు ఉపదిష్టశ్చ దుర్గాం తుష్టావశంకరః సా చ మంగళచండీ యా బభూవ రూపభేదతః. బ్రహ్మ విష్ణువు ఈ ఇద్దరు శంకరుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఉపదేశం చేసి చండీ 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 అంటూ నవార్ణ మంత్రముతో అమ్మవారిని ఉపదేశం చేసి మరీ స్తోత్రం చేశారు. మంగళచండి కానీ అప్పుడే అమ్మ పిలువబడింది. త్రిమూర్తులు ముగ్గురు త్రిపురాసుర సంహారం కోసం కూలి రథం పైకి లేవడానికి అమ్మవారిని స్తోత్రం చేశారు. ఆ రోజు మంగళవారం. అమ్మవారి పేరు చండీ. వాళ్ళు చేసింది నవార్ణ మంత్రం. అత్యంత భక్తితోటి వాళ్ళు అలా స్తోత్రం చేయగా, మంత్రజపం చేయగా అప్పుడు అమ్మవారు అపూర్వమైన ఎర్రని రంగుతో ప్రత్యక్షమైంది. ఇంతకు పూర్వం ఏనాడు లేదు ఎరుపు రంగు అన్నమాట. ఆ ఎరుపు రంగుతో అనేక బాహువులతో అనేక నేత్రములతో కిరీటం పెట్టుకుని ప్రత్యక్షమయ్యింది. ఓ త్రిమూర్తులారా, దుష్ట శిక్షణ కోసం చండీదేవిని నన్ను ఉపాసించారు. మీకు అమంగళం తొలగజేసి మంగళం ఇస్తున్నాను. ఈరోజు మంగళవారం మీకు మంగళం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నేను మంగళచండీ అని పిలువబడతాను. ప్రతి మంగళవారం ఈ నా కథని గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళకి ఇంట్లో ఏ అమంగళం లేకుండా సుఖాన్ని కలిగిస్తాను. భగవంతుడా, పరమేశ్వర, నీ రథం మళ్ళీ పైకి లేస్తుంది. నీ శక్తితో త్రిపురాసురుల నగరములు 3 ఒకే కక్షలోకి వస్తాయి. నువ్వు కోలగొట్టి అని అమ్మవారు అదృశ్యరాలైంది. అమ్మ రాగలేదు. మహావేగముగా నేల మీద కూలిపోయినటువంటి విమానం అంతకంటే వేగంగా పైకి లేచింది. ఎంతో పూర్వం ఎంత వేగంగా కుప్పకూలిందో ఇప్పుడు అంతకంటే వేగంగా ఆకాశానికి లేచింది. ఆ రథం దివ్య రథం తగదగా వెలిగిపోయింది. ముగ్గురికి త్రిమూర్తులకి మహాశక్తి వచ్చింది. అప్పుడు శివుడు తన 3 కళ్ళతో 3 నగరాలను చూశాడు. ఆ నగరాలు ఒకే కక్షలోకి వచ్చాయి. వెంటనే నారాయణాస్త్రం వేశాడు. ఈ నారాయణాస్త్రం చిన్నపట్ట శబ్దం చేసుకుంటూ అగ్నిజ్వాలతో వెళ్ళి ఆ 3 పురాల్ని కాల్చి పీడికుడు బూడిద చేసేసింది. అలా త్రిపురాసులు సంహరించాడు. బూడిద కొంత భాగం నేల మీద పడింది. అదే ఇప్పుడు త్రిపురాంతకం. అక్కడ కొండ మీద పడింది. అక్కడ త్రిపురాంతకేశ్వరుడు అయ్యాడు. ఎంత గొప్ప క్షేత్రమో చూడండి. అందుకే ఎక్కడా లేనట్టుగా అక్కడ ప్రత్యేకమైన తెలుసా, నైరుతి దిక్కులో ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఈసారి మీరు అక్కడ రాక్షస
సంహారానంతరం రాక్షసుల చేత పూజింపబడి రాక్షసుల సంహారం అయ్యాక ఈశ్వరుడు ఆ బూడిద పడగానే అక్కడ శివలింగ రూపంలో తనంత తాను స్వయం వ్యక్తస్వామి అయ్యాడు. అందుకే త్రిపురాంతకేశ్వరుడు. అక్కడ నైరుతి దిక్కులోంచి లోపలికి ప్రవేశం కూడా ఉంటుంది. అపూర్వమైన ఆలయం అది. ఆ త్రిపురాంతక క్షేత్రంలోకి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివలింగాన్ని పూజించారు. శివుడు తన లింగాన్ని తానే మరొక రూపంతో పూజించాట.